साहिने नमो वयं वै कामकामाय मक्षिं कामेश्वरो वै श्रवणो ददातो कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम यानि गानि जपापाद जपाद संतरिक्तनि प्रदेशं प्रदक्षिण पदेवदे बापो हम पापकर्म पापात् पापकर्म हम राहिमा देव कर्णाटक मध्यला नूतन व्यापारं दूतार धनधान्य प्राप्तस्तु व्यापार विजय प्राप्तस्तु व्यापार अनुकूलित प्राप्तस्तु तदास्तु। గోవింద గోవింద ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఓం విష్ణువే నమః ఓం విష్ణువే నమః ఓం దేవదేవాయ నమః అనంతాయ నమః దామోదరాయ నమః వాసుదేవాయ నమః నారాయణాయ నమః గోవిందాయ నమః వైకుంఠరాయ నమః యజ్ఞేశ్వరాయ నమః భువనేశ్వరాయ నమః శ్రీ వెంకటేశాయ నమః శ్రీ శ్రీనివాసాయ నమః. ఈరోజు మన హనుమంత అఖిలా గారు అండ్ సదీర్ గారు ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్లో ధృవతారకి ఎప్పుడు సెకండ్ బ్రాంచ్ని ఓపెన్ చేస్తారు. హనుమంత ఫుడ్ ఎంత బాగుంటుందో అందరికీ తెలుసు. అక్కడ ఎంత హైజీనిక్గా టేస్ట్గా చేస్తారు. అంతకన్నా ఎక్కువగా ఇక్కడ కేఫ్లో చాలా బాగా ఉంది. ఎక్కడో సిటీలకే పరిమితం అయ్యేంటి ఇలాంటి ఒక నేచర్ క్లైమేట్ కానీ ఇంటీరియర్ కానీ చాలా చక్కగా ఉంది. అండ్ ఇక్కడ ఎక్కడా కూడా కూర్చొని ప్రశాంతంగా తినడానికి ఎక్కడా కూడా ఉండదు. అండ్ ఇక్కడ లేడీస్తో సహా అందరూ ప్రశాంతంగా కూర్చొని తినచ్చు. కేఫ్ అంటే ఓన్లీ కాఫీ టీ అవే అనుకుంటారు. యాక్చువల్గా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంది, డిజర్ట్స్ ఉన్నాయి అండ్ ప్యూర్ వెజ్ మీల్స్ ఉన్నాయి. అన్ని చోట్ల నాన్ వెజ్ చూస్తున్నాము. అండ్ ఇక్కడ ప్యూర్ వెజ్ మీల్స్ ఉన్నాయి. ఈవినింగ్ చపాతీలు పుల్కాలు ఇలాంటి డిఫరెంట్
కూడా అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 2024 ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చాను చూడడానికి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అన్ని అఫోర్డబుల్ ప్రైజెస్లో అందజేస్తున్నారు. ప్రతిదీ ఐటమ్ చాలా క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ చాలా బాగుంది. కూడా అందరూ ఇక్కడికి వచ్చి ట్రై చేయాలని డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట. అక్కడ లైక్ ఫుడ్, నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ వెజ్ టిఫిన్స్ ఇంకా డెజర్ట్స్ అన్నీ ఉంటాయి. చాలా ఇంటీరియర్ చూస్తే చాలా బాగా నీట్గా హైజీనిక్గా డిజైన్ చేస్తున్నారు. మెట్రోపాలిటన్ సిటీస్లోనే మనం ఇలాంటి కెఫేస్ చూస్తుంటాము. చాలా బాగా ఇంటీరియర్ చేస్తున్నారు. కంఫర్టబుల్గా కూర్చొని అందరూ కూడా తినగలిగేలాగా డిజైన్ చేస్తున్నారు. టేస్ట్ చేసి చూసాము, చాలా బాగుంది. అందరూ కూడా వెజ్ కావాలి, ప్యూర్ వెజ్ హైజీనిక్ ఫుడ్ కావాలనుకున్న వాళ్ళు ధృవతారాన్ని విజిట్ చేసి మన్మంతాన్ని సక్సెస్ చేసినట్లుగానే ధృవతారాన్ని కూడా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఉన్నారు.